గజేంద్ర మోక్ష కథ. పురాణాల ప్రకారం ఒకప్పుడు త్రివేణి సంగమం వద్ద ఒక గజేంద్రుడు ఉండేవాడు. అతను చాలా శక్తివంతుడు మరియు ధర్మపరుడు. అతను తన ప్రజలను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఒకరోజు గజేంద్రుడు త్రివేణి సంగమం వద్ద స్నానం చేస్తున్నప్పుడు అతను ఒక హయగ్రీవుడు అనే ముసలి చేతిలో చిక్కుకున్నాడు. ముసలి గజేంద్రుని నీటిలోకి లాగి అతనిని తినడానికి ప్రయత్నించింది. గజేంద్రుడు తన సాయశక్తిని ఉపయోగించి ముసలిని విడిపించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ అతను విఫలమయ్యాడు. అతను చాలా బాధపడ్డాడు. గజేంద్రుని బాధని చూసి అతని భావాలు అర్థం చేసుకొని త్రివేణి సంగమంలోని దేవతలు ఆశ్చర్యపోయారు. వారు గజేంద్రుడిని రక్షించడానికి ఒక మార్గం కోసం ఆలోచించడం ప్రారంభించారు. చివరికి వారు విష్ణుమూర్తిని ప్రార్థించడానికి నిర్ణయించుకున్నారు. విష్ణువు వారి ప్రార్థనలను విన్నాడు మరియు గజేంద్రుడిని రక్షించడానికి తన శ్రీవల్లభ అవతారాన్ని తీసుకున్నాడు. శ్రీవల్లభుడు ఒక అందమైన పురుషుడిగా వచ్చి ముసలిని చంపి గజేంద్రుడిని విడిపించాడు. గజేంద్రుడు శ్రీవల్లభుడిని చూసి చాలా సంతోషించాడు. అతను శ్రీవల్లభుడిని ఆరాధించాడు. శ్రీవల్లభుడు గజేంద్రుడికి ఆశీర్వాదాలు ఇచ్చాడు మరియు అతనికి మోక్షం ప్రసాదించాడు. గజేంద్రుడు శ్రీవల్లభుడి చరణాల్లో ఐక్యమయ్యాడు. మోక్షం అంటే విముక్తి. గజేంద్రుడు తన భక్తి మరియు ధర్మం ద్వారా మోక్షం పొందాడు. అతను విష్ణువు యొక్క చరణాల్లో ఐక్యమయ్యాడు మరియు అతన్ని పాపాల నుండి విముక్తి పొందాడు. గజేంద్రుడు మోక్షం భారతదేశంలోని ఒక ముఖ్యమైన పురాణ కథ. ఇది ధర్మం మరియు మంచి మీద చెడు ఓడిపోతుంది అనే సందేశాన్ని అందిస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.